నార్మల్గా సేల్స్ చేయడం అంటేనే ఒక పెనుభూతంలా చూస్తారు. ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా సేల్స్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, నేను ఒక్కనే సేల్స్ చేస్తున్న విషయాన్ని పక్కన పెట్టండి. హూ ఈజ్ నాట్ సెల్లింగ్? ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎవ్రీబడి ఈజ్ సెల్లింగ్. ఈరోజు మనం కూర్చొని మాట్లాడుతున్నాం అంటే కూడా యువర్ సెల్లింగ్ యువర్ స్కిల్, ఐఎమ్ సెల్లింగ్ మై స్కిల్. మీరు ఒక్కరే అమ్మట్లేదు. ఇంకొకటి, అది మీరు అమ్మకం కోసం పనిచేస్తలేరు, ఇక్కడ కస్టమర్ నీడ్ని ఫుల్ఫిల్ చేయడానికి పనిచేస్తున్నారు. అంటే నా ప్రోడక్ట్ కొను అంటే ఎవరు కొనరు. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ కస్టమర్, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది కస్టమర్, వాట్ ఈస్ ద ఆస్పిరేషన్ ఆఫ్ ది కస్టమర్. సో అది తెలుసుకొని, అది గుర్తించి మీరు తనకి ఇది తీసుకోవడం వల్ల తనకి ఇబ్బంది కాదన్న విషయాన్ని చెప్పగలగాలి. యాజ్ ఎ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా సార్ మా దగ్గర ఫ్లాట్ కొను, మా దగ్గర ఇల్లు కొను, మా దగ్గర భూమి కొను అని చెప్పడం కంటే కొనుక్కోపోవడం వల్ల జరిగిన నష్టాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా కస్టమర్ తీసుకునే అవసరం ఉంది. సో యాజ్ ఎ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా భూమి ఉన్న ప్రతి ఒక్కరు ఈరోజు కింగ్ అని ఫీల్ అవుతున్నప్పుడు వీఆర్ ద కింగ్ మేకర్స్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్విటేషన్. మీరు హ్యాపీగా అడగండి, ఖచ్చితంగా వాళ్ళ అవసరాలు తీర్చండి. మీరు మార్కెటింగ్ అండ్ సేల్స్లో ఉండి మీరు ప్రాపర్గా వర్క్ చేయకపోతే చాలామంది కస్టమర్స్ దానివల్ల నష్టపోయిన వాళ్ళు ఉంటారు. మీరొక్కరు ఏం సేల్ చేస్తలేరు, అందరం ఇక్కడ సేవ చేసేటోళ్ళమే. సో ఖచ్చితంగా సర్వ్ ద పీపుల్. ఆబ్వియస్లీ యూ గెట్ ద సేల్స్ అబౌట్ యువర్ ప్రోడక్ట్. గుడ్ లక్.